వచ్చిన గెస్ట్లకి వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళే వంట చేసుకొని వాళ్ళే తినాలి. అదే మ్యాజిక్. మీరు చెప్తున్నా నా లాంటి పెళ్ళాలు ఉండకూడదట. అట్లా ఇక్కడ చూసారంటే ఈ పట్ట లవంగం ఇవి కూడా నాకు నచ్చలేదు. మీరు కూడా మాకు నచ్చలేదు, ఇంట్లో ఉంచుకోవట్లేదా మిమ్మల్ని? అట్లా పగులుతుంది. మా అసిస్టెంట్ లెమన్ కట్ చేయమంటే ఇలా కట్ చేసింది ఫ్రెండ్స్. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయే వ్లాగ్ ఆర్గనైజింగ్. సో మా కిచెన్లో ఒక షెల్ఫ్ నాకు పెద్ద నచ్చలేదు, చాలా అసహ్యంగా ఉంది. సో ఆ షెల్ఫ్ ఆర్గనైజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో చూద్దాం ఆ షెల్ఫ్ ఏంటో. చూసారంటే ఈ స్పైసెస్ పొడులు, ఈ చాట్ మసాలా, ఈ స్టోర్ బాట్ స్పైసెస్ అన్నీ ఉంటాయి కదా, ఇలా పెట్టున్నాను ఈ ర్యాక్లో. ఇక్కడ చూసారంటే ఈ పట్ట లవంగం ఇది ఇట్లా పెట్టుంటాను. ఇవి కూడా నాకు నచ్చలేదు. సో ఇవన్నీ మార్చుదామని అనుకుంటా. మాకు నచ్చలేదు, ఇంట్లో ఉంచుకోవట్లేదా మిమ్మల్ని? అట్లా పగులుతుంది. ఏమైంది ఇప్పుడు నీ మొహం? అసలు నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఉగ్గాని చేసుకుంది అంటున్నావు. ఓకే, ఈ ఆర్గనైజేషన్ నడి మధ్యలో మీకు ఉగ్గాని రెసిపీ బొరుగులు ఉప్మా అంటాము. సో రెండు కంటెంట్ ఒకే బ్లాగ్ లో, హౌ నైస్. సో మధు చేసే ఉగ్గాని మిర్చి, దట్ ఈస్ బొరుగులు ఉప్మా అంటాం మేము. సో ఈ రెసిపీ ప్లస్ నేను ఆర్గనైజ్ చేయబోతున్నా, ఆ రెండు మీకు డబుల్ ధమాకా ఈ వ్లాగ్ లో. ఓకే వీడియో చూడండి ఎంత వంట చేస్తా. ఒకరోజు చేస్తా. ఒకరోజు ఎప్పుడు వస్తుందో మా ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు. వెయిట్. సో ఇప్పుడైతే బొరుగులు వచ్చి ఇట్లా నానేసేసాం అనమాట. ఇదంతా బాగా ఇట్లా స్క్వీజ్ చేసి వాటర్ లేకుండా తీసేస్తాడు. అంతలోపల మనం ఈ ఆర్గనైజేషన్ గురించి చూద్దాం రండి. ఇలాంటి గ్లాస్ జార్స్ ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ ఆ పొడులు వేయటానికి అండ్ ఇవన్నీ ఆ పట్టా లవంగం. సో నిన్నే అన్ని వాష్ చేసి నీట్గా పెట్టేశాను. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఫిల్ చేద్దాం. సో ఇప్పుడు నేను షెల్ఫ్లో ఉన్న ఈ మసాలా డబ్బాలన్నీ తీసుకొచ్చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇవన్నీ మసాలా డబ్బాస్. సో ఇప్పుడు మనం ఇవన్నీ ఫిల్ చేస్తాం. ఈ గ్లాస్ జార్స్ చెప్పాను కదా. సో యాక్చువల్లీ దీనికి ఇట్లా ఇట్లా ఇవి కూడా ఉన్నాయి, అన్ని వాష్ చేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూసారంటే 8:21. ఇంటికి నలుగురు గెస్ట్ వచ్చి ఉన్నాము. మా ముఖాన్ని టిఫిన్ పెట్టలేదు, కాఫీ నీళ్ళు పోయలేదు, ఏం పోయలేదు. మమ్మల్ని వదిలేయండి, వాళ్ళ ఆయనకి వాళ్ళ పిల్లలకి కూడా ఏం చేసి కూడా పెట్టలే. పొద్దున్నే కూర్చొని ఇది పెట్టేసింది. ఇది అవసరమా? పొద్దున్న మాకు బ్రేక్ఫాస్ట్ పెట్టేది అవసరమా? ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన గెస్ట్లకి నేను గెస్ట్ లాగా ట్రీట్ చేయను, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తాను. అందుకే అస్సలు నేను వాళ్ళ కోసం ఏం చేయను. వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళే వంట చేసుకొని వాళ్ళే తినాలి. అదే మ్యాజిక్. అప్పుడే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు ఒక ఫీల్ కలుగుతుంది. ఇలా చెప్పి మా ఇంటికి వచ్చి అందరితో పని చేయించుకుంటారు. ఇది ఒక మంచి సీక్రెట్, మీరు కూడా ఫాలో చేయండి. సో వాడు బ్రేక్ఫాస్ట్ వాడికి ఒకడికే కాదు అందరికి కూడా వాడే చేస్తున్నాడు. సో ఉగ్గాని మిర్చి అవుతూ ఉంది. అది యాక్చువల్లీ ఎప్పుడో పిండేయచ్చు, తీసేయచ్చు, కానీ కెమెరా ఇక్కడ ఉంది కదా, వాడు ఆ పక్కకు కూడా జరగడు కెమెరా వదిలి. ఇప్పుడు ఏదో ఫ్రిడ్జ్ కోసం వెళ్ళినట్టున్నాడు. అంతే. ఇక్కడ మీరు చూడండి, వాడి ఫోకస్ మొత్తం కెమెరా మీదే ఉంటుంది. సరే ఇట్లాంటి వాళ్ళని మనం ఇగ్నోర్ చేసేద్దాము. సో మధు నువ్వు చేసేటప్పుడు రెసిపీ చెప్తూ ఉండవు, తొక్కేం కాదు. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి. సో ఫస్ట్ మనం చాస్ మసాలా అంటే మజ్జిగలో వేసుకోవడానికి మసాలా. యాక్చువల్లీ ఇంకొకటి చెప్పాలి, ఇవన్నీ దీంట్లో వేస్తారు కదా, మీకు ఎలా తెలుసు అని మీరు అనుకోవచ్చు. మీరు అనుకోకపోయినా నేను చెప్తా. సో ఇవన్నీ ఈ బాటిల్స్ కొన్నాను కదా, దీంతో పాటు నాకు ఈ స్పైస్ లిస్ట్ స్టిక్కర్స్ కూడా వచ్చేసాయి. సో చాలా వరకు దీంట్లో ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు ఈ చాస్ మసాలా ఇవన్నీ మనిషి అన్నోడు వాడి ఇంట్లో కొనుక్కోడు, మజ్జిగకి కూడా మసాలా కొనే ఫ్యామిలీ మా ఫ్యామిలీ అవుతుంది. సో అలాంటి వాటికి ఇలాంటి స్టిక్కర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఇదేసి అతికిచ్చేస్తానమాట. సో ఇప్పుడు కొన్ని పౌడర్లు ఇవన్నీ సరిగా పోవటానికి ఇట్లా ఫనల్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఆర్డర్ చేశానని మీరు అడగొచ్చు. ఇవన్నీ నేను టీమోలో ఆర్డర్ చేసుకున్నాను. సో టీమోలో ఇవన్నీ ఆర్డర్ చేసి నేను నిన్న నైటే డిష్ వాషర్లో పెట్టి నీట్గా చేసేసాను. ఓకే, ఇది ఇట్లా ఫనల్ పెట్టేశాను. ఇప్పుడు ఈ చాస్ మసాలా నువ్వు ముయ్యరా. సో నోట్లో వంటనా రాలేదంటే నోట్లో చెప్పేది కూడా రాలేదు. అయ్యో, ఇది దీంట్లో వేస్తే పోవట్లేదు. సో ఇది వచ్చి మజ్జిగ మసాలా. ఇది యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇలాంటి ఒక వైఫ్ ఉండిందంటే మీ హస్బెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారో అది కూడా కమెంట్ చేయండి. వాళ్ళ హస్బెండ్ కాబట్టి ఓర్చుకొని కుమ్మకుండా వదిలేశాడు.
పెద్ద పాపం సర్దుకొని పోతున్నాడు. నీ మొహం. ఫ్రెండ్స్ మీరు కూడా అలా ఉంటే చెప్పండి, కమెంట్ చేయండి. నా అలాంటి వైఫ్ దొరకాలంటే అదృష్టం చేసుకొని ఉండాలి. మా ఆయన ఆయన వచ్చేసి ఆయన వచ్చేసాడు. అయ్యో, నేను చెప్పిన ఈ అబద్ధం ఆయన కూడా నమ్మడు. శామ్ ఇటు చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు వ్లాగ్ లో నా గురించి తప్పుగా. నేను అన్నానన్నా పొద్దున్నే మీ ఆయనకి పిల్లలకి టిఫిన్ చేసి పెట్టకుండా ఈ చాట్ మసాలాలు వేసి పెట్టడం అవసరం అని, వంట కూడా చేయవు కదా అంటే చెప్పు. నువ్వు చేస్తున్నా, వీడు వంట చేస్తున్నాడు. నువ్వు పెట్టకపోతే నేను చేసుకుంటున్నావు, ఏం చేసేమో ఆకలి అవుతుంది. మొహం. సో మా ఆయన వచ్చాడని సే హాయ్. మా ఆయన కూడా ఉన్నాడు. చూడు శామ్, పొద్దున్న నేను బ్రేక్ఫాస్ట్ చేయలేదు, వీడు కంప్లైంట్ చేస్తున్నాడు. ఎందుకంటే పాపం పొద్దున్నే సీన్ కాఫీ వీడు చెప్తున్నాడు నా అలాంటి పెళ్ళాలు ఉండకూడదట. అట్లా వేసేసాడు, బాగా వేసేసాడు. అదే నేను పెళ్ళమే అని చెప్పాను కానీ పెళ్ళాలు అనలేదు, ప్లూరల్ యాడ్ చేస్తున్నావు. మా ఆయన ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఆయన మనసులో కూడా అదే ఉన్నట్టుంది. అంతేగా అంతేగా. వెరీ బ్యాడ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా అనుకుంటే మనకేం చెప్పండి. అబ్బో. ఓకే, ఇట్లా చూడండి ఎంత బాగా ఈ పొడి వేసేసారు. సో ఇది అయిపోయింది. సో దీంట్లో ఇప్పుడు రాయబోతున్నాను చాస్ మసాలా అని. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ వరకు ఆ డబ్బా అట్నే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన హోటల్ నుంచి తెచ్చుకొని తినే తప్ప చేసేదే ఉండదు ఇట్లా. ఇంటికి కావాలి. నువ్వు ఒకటి బ్రేక్ఫాస్ట్ ఒకటే చెప్తున్నావు అంటే మీతో ఏం చెయ్యను. సో వాళ్ళు మంచిగా దీనికి మార్కర్ కూడా ఇచ్చేస్తారు రాయటానికి. సో ఇక్కడ చూడండి ఎంత బాగా. అవును, మా ఆయన నిజంగా నేను ఇల్లు చదువుతున్నాను బ్లాగ్ కోసమే చేస్తున్నానని తెలియట్లేదు. చాస్ మసాలా సి ఏ భలే రాస్తుందిరా ఇది. CHHIAS. ఓకే బాయ్. ఉండు. చూడండి ఫ్రెండ్స్, చాస్ మసాలా ఎంత బాగా రాసాను. యాక్చువల్లీ నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు, సో మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇది చూడండి ఎంత బాగా బ్యూటిఫుల్గా అయిపోయింది కదా. అయిపోయింది. సో నెక్స్ట్ పోద్దాం రండి. నెక్స్ట్ పోద్దామన్నా. చూడండి బిర్యానీ, పానీపూరి మసాలా ఇలా చాలా పెట్టుకొని ఉంటాను. చాట్ మసాలా వాడేది లేదు. సో ఇప్పుడు బొరుగులు ఉప్మా రెసిపీ చెప్పు మధు. వెనకాల తీసుకెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు ఇదిగోండి, మీకు కనిపిస్తుందో లేదో. ఇక్కడ వచ్చి పచ్చిమిర్చి ఆనియన్స్ నేను చూపిస్తాను. పచ్చిమిర్చి ఆనియన్స్ గార్లిక్ కట్ చేసి పెట్టేసుకున్నాడు. గార్లిక్ దేనికి? గార్లిక్ పప్పుల పొడి. దీంట్లో ఒక పప్పుల పొడి వేస్తాడంటే దానికోసం గార్లిక్ కట్ చేశాడు. సో ఇప్పుడు టమాటాలు కూడా కావాలి కదా. కనిపెట్టేసావు, కోస్తా మళ్ళా కోస్తా. సో ఆనియన్ టమాటో ఇప్పుడు ఇట్లా బొరుగులు మొత్తం నీళ్ళల్లో బాగా పిండి వేసేసుకోవాలి. యాక్చువల్లీ ఇది ఎందుకు చేస్తారంటే అప్పుడే సాఫ్ట్నెస్ వస్తుంది, ప్లస్ మరమరాలో చాలా మురికి ఉంటుంది. ఇట్లా అంటే మురికి చూపి చూడండి ఎంత మురికి ఉంటుందో. ఇవన్నీ తెలిసి కూడా మనం తింటాం. మనం కాదు, నేను తింటాను రోజు బొరుగులు ఎక్కువ తింటాను. సో ఇది అవుతూ ఉంది, మనం ఈ పని కూడా కానిచ్చేద్దాం. సో బిర్యానీ మసాలా, యాక్చువల్లీ నా హ్యాండ్ రైటింగ్ నాకే మళ్ళీ అర్థం కాదేమో. సో నెక్స్ట్ పానీపూరి మసాలా. యాక్చువల్లీ పానీపూరి మసాలా అన్ఓపెన్డ్ ఉంది. సో ఇది కూడా ఓపెన్ చేసి మనం దీంట్లో పోసేద్దాము. నాకు ఎప్పుడు చేసి పెట్టింది లేదా పానీపూరి. నువ్వు వస్తే మమ్మల్ని ఎప్పుడైనా చేయనిస్తావా? ఈడకి ఫ్రెండ్స్ ఈడికి వస్తే కిచెన్ మొత్తం ఈడే తీసుకోవాలి. ఈడికి వాడినే పొగడాలి ఎవడైనా. ఆకలి అవుతా ఉండింది, ఏం లేవు చేసి పెట్టలేదు, అందుకని నేనే చేసుకుంటున్నా. పానీపూరి ఎలా చేస్తావు యశు? పానీపూరి వాటర్ లో ఈ పానీపూరి మసాలా కలిపేస్తే చాలు, వాటర్ రెడీ అయిపోతుంది. అదే ఇన్స్టెంట్ పానీపూరియా? అవును. ఇంకెట్ట చేస్తారు మీరు వచ్చి అదంతా మింట్ అది కూడా వేయాలి మధు. మళ్ళీ అవన్నీ చెప్పలేదుగా, చెప్పాలి అడిగినప్పుడు ఎవరిని అడిగినప్పుడు. ఈడ తినాయాలి. సో ఇదేంటి ఫ్రెండ్స్, పానీపూరి మసాలా. సో దీనికి స్టిక్కర్, ఈ రౌండ్ స్టిక్కర్స్ ఉన్నాయి యాక్చువల్లీ చాలానే ఇచ్చాడు ఎంటీ. చూసినా కానీ వాడు పానీపూరి మసాలాలు ఇట్లాంటివి రాయలేదు. యాక్చువల్లీ కొన్ని ఆల్రెడీ వాళ్ళు రాసి ఉన్నారు, లైక్ యూనో స్పైసెస్. బట్ టీము కాబట్టి చైనాలో ఈ పానీపూరీలు వాడరు కదా. ఏడనీరా. ఓకే, ఇది కనిపించేస్తాను. మధు నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా? రాయ్ పానీపూరి అని రాయి చూద్దాం. నేను రాయను, నా హ్యాండ్ రైటింగ్ బాగుండు. నాది బాగుండదు. సరిపోయారు ఇద్దరును.
సాగుతుంది మీకు అలాగా. యాక్చువల్లీ పానీ పూరి. తిట్టినట్టు ఉంది పానీపూరి. పానీపూరి మంచిగా చెప్పొచ్చు కదా. పానీపూరి అనే గుర్తుకొచ్చింది. రేపు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చి పూరి ఆలు కర్రీ, బాంబే కర్రీ. బాంబే కర్రీ అది కూడా వచ్చిన వాళ్ళే చేస్తారు, ఆమె ఏం చేయదు. అది కూడా నేను చేయను, వచ్చిన వాళ్ళతోనే చేపిస్తాను. ఆ రెసిపీ కానీ ఇక్కడ షేర్ చేయను, ఎందుకంటే అది ఒక సీక్రెట్ రెసిపీ. బాంబే చట్నీ, దాంట్లో బాంబే చట్నీ చేస్తామంటే అడగొచ్చు మీరు బాంబేలో నుంచి నేర్చుకున్నారని. కాదు, మా అమ్మమ్మ వాళ్ళ కాడి నుంచి నేర్చుకున్న చట్నీ. అందరికీ తెలుసు బాంబే చట్నీ అంటే ఏం లేదు, శనగపిండి వేసి చేస్తారు కదా అది. దాని యాక్చువల్లీ మా సైడ్ అది ఎందుకో బాంబే చట్నీ అంటాం. సో నెక్స్ట్ చాట్ మసాలా. ఎస్, ప్రతి ఒక్క కిచెన్ లో ఈ చాట్ మసాలా ఉండాల్సిందే. చాట్ మసాలా మీరు మంచిగా ఫ్రూట్స్ కట్ చేసుకొని ఫ్రూట్ మసాలా లాగా చాట్ మసాలా కూడా వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో నేను ఎవరెస్ట్ వాళ్ళ చాట్ మసాలా వాడుతున్నాను. ఎవరెస్ట్ కి ప్రమోషన్ మీరు? మీకేం పంపిరు ఎవరెస్ట్? పంపించిన ఈడే వద్దనేటట్టుండు. నీట్గా కింది ఏం పడకుండా చాట్ మసాలా యాక్చువల్లీ అయిపోయింది, కొనాలి. నేను ఎక్కువ చాట్ మసాలా వాడతాను, సో ఇది కంపల్సరీ రాయాలి. చాట్ మసాలా గిరా గిరా గిరా. చాట్ మసాలా అంటే చాట్ చేస్తా ఉంటారా మసాలా వేసేటప్పుడు? మసాలా వేసేటప్పుడు కాదు. ఓ బా, ఇట్లాంటివన్నీ కట్ కంపల్సరీ చేయాలి. చాట్ మసాలా ఆలివ్ ఆయిల్ వాడుతున్నా. ఇప్పుడు వీడు నేను అది వేసేటప్పుడు చెప్పాడు, పక్క కెమెరా తిప్పుతా. సో మనం ఈ ట్రాష్ అంతా వేసేద్దాం. ఏంద్రా ట్రాష్ అంతా ఏమన్నా నేను ఎత్తలాకుండా ఉన్నా. వీడికి మధ్య ఓవర్ అయింది ఫ్రెండ్స్. వీడు కానీ బ్లాగ్ లో వీడిది ఆమె ట్రాష్ అంతా ట్రాష్ లో వేయాలి అని అన్ని వేస్ట్, ఈమె వేస్ట్. ఇంట్లో ఈమె ఎత్తేస్తామంటే ఎత్తలేకుండా పోతున్నా, ఏం చేసేది చెప్పండి. పెద్ద జోక్ నోట్లో వస్తున్నా. సో వీడిది వీడియో ఫేమస్ అయినప్పటి నుంచి వీడు ఓవర్ యాక్షన్ చేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వాట్ బ్లాక్ సాల్ట్ పౌడర్. చూడండి ఎంత బ్యాడ్గా ఇట్లా కవర్, పెద్ద పెద్ద కవర్ వస్తాయి. ఇంట్లో ఆడపిల్లలు ఎన్ని గంటలకు లేస్తారు మీ ఇంట్లో? ఏం ప్రయోజనం కాదు ఫ్రెండ్స్, ముందే లేచి. మా ఇంట్లో ఒక ఆమె ఇప్పుడే దిగి వస్తుంది, మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే అదిరిపోయింది. మీకన్నానా? నోర్ మొయ్. సో ఆమె చూపియము, ఆమె కొంచెం సిగ్గు అనమాట, కెమెరా ముందు రాదు. యూజువలీ మా కెమెరా మ్యాన్ ఆమె, బట్ మాకు రోజు స్టాండ్ ఉండింది కాబట్టి మేము పెట్టుకున్నాం. సరే, నేను ఇంకా ఉగ్గాని స్టార్ట్ చేస్తున్నా. అంటే పోపు దినుసులు వేసుకున్నాం ఫ్రెండ్స్. పోపు దినుసులు ప్రతి మాటకి ఫ్రెండ్స్ అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. అంటే అందరూ ఫ్రెండ్సే కదా, మా ఫ్రెండ్సే కదా. సో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు వేసుకున్నాడు. కరివేపాకు కోసుకో, చెట్లో ఇచ్చేయి. మా ఇంట్లో కరివేపాకు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉందంట ఫ్రెండ్ అని వచ్చి వారం అయింది, ఇప్పుడు దాకా నీళ్ళు కూడా పోయి ఆ చెట్టుకి. నీళ్లు పోయకుండా నా చెట్లు ఎట్లా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాంటి కబోర్డ్ తెరిచేటప్పుడు ఎవరైనా ఇట్లా జరుపుకుంటారు, అయితే జరగాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఇట్లా ఆమె తగలదు, ఎందుకంటే ఆమె పొట్టిగా ఉంది కాబట్టి కబోర్డ్ కన్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇలాంటి బాడీ షేమింగ్ లాంటివి చెయ్యాలంటే ముందుంటావు. బాడీ షేమింగ్ కాదు ఫ్రెండ్స్, వాస్తవం చెప్తున్నా. అంటే పొట్టిగా ఉంటే ఎంత కంఫర్ట్ అని చెప్పి, అంటే నువ్వు పెద్ద ఎత్త అని అడగొచ్చు కానీ నేను ఎత్తు కాకపోయినా. నువ్వు కూడా పల్లీలు, నాకు అస్సలు ఈ పల్లీలు నచ్చవు ఇట్లా వేస్తే, బట్ మా హస్బెండ్కి బాగా ఇష్టం, అందుకని నేను వేస్తాను పల్లీలు. మీరు తినొద్దు ఫ్రెండ్స్, మీరు తినొద్దు, మేము తింటాము, మీరు చూస్తుండండి మేము తినేది. నేను తినను ఈరోజు బ్రేక్ఫాస్ట్. అవునా? ఏమి డైట్ లో ఉన్నావా ఫ్రెండ్స్? నిన్న కూడా డైట్ అని చెప్పింది ఫ్రెండ్స్, ఒక చికెన్ బోన్లెస్ చికెన్ తింటాడు, అదే నా లంచ్ అనింది. బట్ చూస్తే అన్నము, మజ్జిగ పులుసు, పొటాటో ఫ్రై, బెండకాయ ఫ్రై. నువ్వు చేసినావు, మళ్ళీ తినకపోతే ఫీల్ అవుతావు కదా. చూడండి, ఇవన్నీ వేసేసి బాగా పోపు దినుసులు వేసాను. ఇప్పుడు ఏం చేసామంటే దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టమాటో వేసాను, బట్ ఎక్కువ ఫ్రై చేయలేదండి, కొంచెం రాగా ఉండాలి. రాగా ఉంటేనే ఆ కారం నోట్లో తగులుతుంది, మంచిగా ఉంటుంది. వేసి కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బొరుగులు వేసి ఇట్లా ఫ్రై చేశాను. నేను ఒక పప్పుల పొడి చేశాను నేను.
నేను యశోద లాగా ఇండియా నుంచి వాళ్ళు ఎవరో పంపించిన పొడులు అవన్నీ వాడను, నేనే దంచుకుంటాను. ఆ దంచిన రెడీమేడ్ ఫ్రెష్ పొడి, పప్పుల పొడి, ఆ పప్పుల పొడి ఇలా చల్లుతాను. ఎవడైనా అలానే చల్లుతాడు. ఇలా చల్లేస్తాను మొత్తం. అండ్ దీన్ని ఇట్లా మెదువుగా ఇట్లా అంతే ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. ఇంట్లో కొత్తిమీర లేదు, కొత్తిమీర చాయ్ వేద్దామంటే షాప్ ఏమో ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ వెళ్ళాలి కొత్తిమీర తెచ్చేదానికి. అందుకనేసి ఇంకా ఎందుకులే అని కొత్తిమీర లేకుండా అడ్జస్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడు లెమన్ స్క్వీజ్ చేసి వేస్తాము. యాక్చువల్లీ ఇది వచ్చి మిరపకాయ బజ్జీలతో తింటారు కర్ణాటక సైడ్. ఎస్ ఫ్రెండ్స్, మా ఆయన కర్ణాటక సైడ్ చదివాడు కాబట్టి ఆయన ఇష్టం. అవును, సీన్ అన్నకి మిరపకాయ బజ్జీతోనే ఇష్టం, కానీ ఇప్పుడు మిరపకాయ బజ్జీ వేయము. ఎందుకంటే మేము ఆయిల్ ఫుడ్ తినట్లేదు ఎక్కువ. యాక్చువల్లీ కొంచెం వాళ్ళు అడగతారు, హెల్త్ కాన్షియస్ కాబట్టి అందుకని. వీడు ఒక్కడే హెల్త్ కాన్షియస్. సో ఉగ్గాని మిర్చి అయిపోయింది. ఇప్పుడు సగం టేస్ట్ చేసి అయిపిస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మాకు వచ్చి ఏమేమి ఇప్పటిదాకా అయితే అవన్నీ ఇక్కడ బాటిల్స్ అన్ని రెడీ చేసి పెట్టేసాను. చూడండి, అన్ని మసాలాలు ఇట్లా బ్యూటిఫుల్, చాలా నీట్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. షెల్ఫ్కి మంచి లుక్ ఇచ్చేస్తుంది. లెమన్ స్క్వీజర్ ఎక్కడ ఉంది కనిపించలేదు. ఇదిగా ఓకే, ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తాను ఫ్రెండ్స్. అంతే, పులుసు ఇట్లా స్క్వీజ్ చేస్తాము. బాగానే వేస్తున్నాను ఫ్రెండ్స్, ఒక 3, ఎందుకంటే మేము కొంచెం పుల్లగా బాగా తింటాము. మేము అంతా వాడిష్టమే, అందుకనేసేసి కొంచెం బాగానే పడేటట్టు. మా అసిస్టెంట్ లెమన్ కట్ చేయమంటే ఇలా కట్ చేసింది ఫ్రెండ్స్. ఎవరైనా ఇలా కట్ చేసి, ఇంకొక అసిస్టెంట్ ఉంది ఫ్రెండ్స్. చెడిపోయిన లెమన్ ఇంట్లో పెట్టుకొని కట్ చేయంటే ఈ పిల్ల జీలకర్ర చెడిపోయిన పిల్లనే పెట్టుకోరున్నాం. లెమన్ ఏంది అన్నిటికీ కరెక్టా? నా ఎంత లెమన్నా, చాలా పిండుతుండవురా, బాగుంటుంది. అంతేనమ్మా, అయిపోయింది. ఇంట్లో పానీపూరి మసాలానా ఇది? ఎప్పుడు పానీపూరి చేసినప్పుడు వరకు నువ్వు చేస్తున్నాను ఆల్రెడీ అయిపోయింది. నేను కూడా అదే క్వశ్చన్ వేసాను. సో ఇప్పుడు ఇవన్నీ తీసేసాను కదా, సో ఇవన్నీ ఎట్లాగో తీసాను కాబట్టి కొంచెం నీట్గా తుడిచేసి ఐ వాంట్ టు క్లీన్ ఇట్ అప్. ఎందుకంటే ఆమెకి క్లీన్గా ఉంటేనే ఇష్టం అంట. సో అయిపోయింది. యూజువల్గానే నేను ఇట్లాంటి ఆర్గనైజర్స్ కొని పెట్టున్నాను. సో ఇప్పుడు ఇవి కూడా కడిగి పెట్టేసాను. ఈ బాటిల్స్ మొత్తం ఇప్పుడు దీంట్లో సర్దేస్తాను. సో ఐమ్ గోనా సేవ్ లాట్ ఆఫ్ స్పేస్ అనమాట. సో లెట్స్ సీ దట్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూద్దాం. మీకు లాడర్ తెచ్చేయన్నా? మళ్ళీ నువ్వు బాడీ షేమ్ చేస్తున్నావు. పొట్టిగా ఉన్నోళ్ళు అందరూ పొట్టిగా లేదు, లాడర్ తెచ్చేయనా నీకు ఈజీగా ఉంటుంది. అలాగా మీరు కమెంట్ లో వీడిని బండ బూతులు తిట్టొచ్చండి, నేను రైట్స్ ఇస్తాను. నో ఫ్రెండ్స్, నేను చెప్పేది హెల్ప్ కోసం చెప్పాను, లేడర్ అయినా అని. హెల్త్ కోసమా? హెల్ప్ కోసం. తొక్కేం కాదు. పొట్టిగా ఉండవు, లావుగుండవు అని నువ్వు చెప్పిస్తుండవు. లేదు, నేను ఎప్పుడు డైరెక్ట్ గా చెప్పలేదు ఫ్రెండ్స్. భయం ఉండాలిరా నీకు, లేదంటే యాక్చువల్లీ స్టిక్కర్లు ఇలా కనిపించాను. ఇక్కడ పెట్టేటప్పుడే గుర్తుకొచ్చింది. యాక్చువల్లీ పైన ఉంటే నాకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో అందుకని ఈ స్టిక్కర్ అందులుగా పైన ఉంటే కనిపిదుగా. ఇట్లా దూకి చూస్తారా ఏంటి? దూకొద్దు. సో ఇట్లా ఈ నేమ్ ట్యాగ్ వచ్చి ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఇదిగోండి, ఇలా పెట్టేసి సో అప్పుడు నాకు తెలుస్తుంది ఎక్కడ చాట్ మసాలా, పానీపూరి, బ్లాక్ సాల్ట్ ఇట్లా. సో ఇవి మొత్తం సర్దిన తర్వాత మీకు చూపిస్తాను, చూడండి. ఉగ్గానితో పాటు మేము ఇంకొక ఐటమ్ చేస్తున్నాం, స్వీట్ పనియారం. తమిళనాడులో బాగా చేస్తారు, చెన్నైలో. స్వీట్ పనియారం కేరళలో చాలా ఫేమస్ యాక్చువల్లీ. అండ్ తమిళనాడులో కూడా బ్రాహ్మణులు వాళ్ళు ఎక్కువ చేస్తారు వాళ్ళ ఇంట్లో ఈవెంట్స్ కి. సో ఇది నేను ఇప్పుడు ఎట్లా చేస్తున్నానంటే, పనియారం ఇది పెట్టాను, ప్యాన్ పెట్టాను, ప్యాన్ లో నెయ్యి వేసాను. అంటే నూనె కావాల్సిన నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి బాగుంటది. షార్ట్ అండ్ స్వీట్ గా అవజేయ రెసిపీ. ఇదే కుకింగ్ లాగ్ వీడియో కాదు, ఇది నా ఆర్గనైజింగ్ వీడియో స్టార్ట్ చేస్తే మొత్తం నువ్వు తీసుకొని స్పేస్
దీంట్లో సో ఏంటంటే దీంట్లో ఏమేమి వేసానంటే అండి, ఇది ఓవర్ నైట్ బియ్యం నానబెట్టాను. నానబెట్టే బియ్యంలో 4 ఏలకాయలు కూడా వేసాను. సో దట్ రైస్ లో దిగుతుంది ఆ ఫ్లేవర్. సో బియ్యము ఏలకాయ వేసి నానబెట్టేసిన ఓవర్ నైట్. దాన్ని వచ్చి నీళ్ళు లేకుండా గ్రైండ్ చేసుకున్నాను. నీళ్ళు లేకుండా గ్రైండ్ చేసేసి గ్రైండ్ ఎలా చేయాలి? కలిపేసాం. గ్రైండ్ వాళ్ళకి తెలుసు, మిక్సీలో చేస్తారు. లేదమ్మా, గ్రైండ్ బ్యాటర్ లాగా చేయకూడదు. కచ్చ 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 కరకర కరకర అట్లా కరకర చేసి ఆ గ్రైండ్ చేసేటప్పుడే అటు బాగా రైప్డ్ బనానా వేసుకుంటాం. బాగా రైప్డ్ బనానా ఆ రైప్డ్ బనానా మా ఇంట్లో లేకపోతే 4ంటికి పోయి అడుక్కొని తీసుకొని అవును ఫ్రెండ్స్, నిజంగానే మా ఇంట్లో అట్టుపండు లేదు, వేరే వాళ్ళ ఇంట్లో. దానికని పక్కన 4ంటికి పంపించాం పిల్లల్ని, 2 పిల్లల్ని పంపించాం. ఏ ఇంట్లో ఉంటే ఒకరు తెచ్చారు. బనానా వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తే మీకు కొంచెం లిక్విడ్ ఫామ్ వస్తుంది. ఆ బెనానా వేయండి మీరు, బనానా కాదు బెనానా వేసేసి దాని తర్వాత జాగ్రీ పౌడర్, బెల్లం బెల్లం వేసేసి గ్రైండ్ చేసేసి నైట్ ఇది అట్లీస్ట్ ఒక 9-10 hours ఫెర్మెంటేషన్ కావాలి. అప్పుడే మీకు ఆ సాఫ్ట్నెస్ అన్ని వస్తాయి. చూడండి మంచిగా రెడీ అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో వీడు కొద్దిగా ఏం చేస్తానంటే ఫ్రూట్ సాల్ట్, ఈనో ఫ్రూట్ సాల్ట్ కొద్దిగా వేస్తానంటే, ఎక్కువ వేయకండి ఇరిగిపోతాయి. కొద్దిగా కొంచెం ఈనో సాల్ట్, అది అట్లా పొంగినట్టు రావటానికి. అది కూడా తెల్ల. ఇప్పుడు ఇది వేసేసి దీన్ని ఇట్లా బాగా కలిపేసి ఇంకా పులి బొంగరం వేసినట్టు వేసేసి నువ్వు ఫాస్ట్ గా చెప్పు. బ్లాక్ వాళ్ళకి ఎవరికి అంత టైం లేదు నీ మొహం చూసేదానికి. కొబ్బరి వేసాను, పచ్చి కొబ్బరి నెయ్యిలో ఏం చేస్తే ఇంకా బాగుంటుంది. నేను నెయ్యిలో కళ్ళు చంద్రముఖి లాగా పోతుంది. ఇప్పుడు చూడండి ఇట్లా అంత పచ్చి కొబ్బరి అన్ని వేసేసాను. యాక్చువల్లీ ఇది చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకి ఎంత ఇష్టం అంటే ఇది, దే లవ్ దిస్. యూ కిడ్స్ వుడ్ లవ్ ఇట్ మ్యాన్. సో ఇది తప్పకుండా ఇది ఇంట్లో ట్రై చేయండి. సో వీడికే నేను చెప్పాను అనమాట, ఇట్లాంటి ఒక ఐటమ్ ఉందని చెప్పి చేపిస్తున్నాను. లాస్ట్ టైం ఎవరు చేసి పెట్టారు? నీకు చెప్పింది ఎవరు చెప్పింది? నేను చేస్తాను అంటే అవును పిల్లలు తింటారు అని చెప్పేసి. సో ఇది చేసి ఇట్లా మూత పెడితే పనిహారం అయిపోతుంది. సో అంత లోపల మనం ఇంకా కొంచెమే ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు చూసారంటే నేను ఇట్లా ఈ బాక్సెస్లో అన్నీ వేసేసి నీట్గా వేసి పెట్టేశాను, ఈ ఆర్గనైజర్లో పెట్టేశాను. సో ఇది కూడా ఇంకొంచెం ఉన్నాయి, కంప్లీట్ అయిన తర్వాత మీకు మొత్తం చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. ఆపం చెప్పాను కదా, స్వీట్ పనిహారం. సో ఇప్పుడు టేస్టింగ్ నడవబోతుంది. సో ఐమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్. సో సూపర్ ఉంది. వెనకాల నుంచి బ్యాడ్ కమెంట్స్ పాస్ చేస్తున్నారు. చాలా చాలా బాగుంది. అంటే కొంచెం గట్టి అయింది. పందినా పీక్కొని తింటున్నారు ఫ్రెండ్స్. మా ఇంట్లో వెరీ ఇండీసెంట్ పీపుల్స్ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ టైంలో నా ఇది కూడా అయిపోయింది ఆర్గనైజింగ్. ఇది మీకు చూపిస్తాను చూడండి. వదిలేండి, చూసారా మొత్తం ఇంత నీట్గా చేసేసాను. ఇవైతే కొన్ని దీంట్లోనే ఉంచేసాను. గుడ్ జాబ్ యశోద. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా అమ్మడు. ఎంజాయ్.